నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఉక్రెయిన్ ఎక్కడా తగ్గలేదు, మళ్ళీ మొదలెట్టింది. యూఎస్ మేడ్ ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్స్ మిసైల్స్ని, అంటే స్వల్ప దూరాన్ని టార్గెట్ చేయగల మిసైల్స్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఎక్కడ? రష్యా మిలిటరీ స్థావరాల మీద. ఇది నిజంగా నివ్వెరపోయే వార్తే. తగ్గినట్టు తగ్గి ఉక్రెయిన్ మళ్ళీ ఎందుకు తెగబడిందంటే, అవి యూఎస్ ఇచ్చిన అమెరికా ఇచ్చిన బాలిస్టిక్ మిసైల్ షార్ట్ రేంజ్ 200 మైళ్ళ దూరాన్ని అవి చేయించగలవు. ఇది ఖచ్చితంగా వైట్ హౌస్ ఎందుకు యుక్రెయిన్ని ప్రాంప్ట్ చేస్తోంది అంటే సింపుల్. ఉక్రెయిన్ ద్వారా రష్యాని నిరోధించగలిగితే యూరోప్ భూభాగం మీదకి నాటో దేశాలకి వచ్చే ముప్పు ఉండదు. ఎందుకంటే ఉక్రెయిన్ ఈజ్ ద కుషన్ బెడ్ ఫర్ రష్యా. ఒకవేళ ఆ కుషన్ బెడ్ని దాటేసిందంటే రష్యా నాటో దేశాలని కొట్టడం పెద్ద వ్యవహారం కాదు. అలాగని నాటో దేశాలు ఏం తక్కువ తినలేదు. ఫ్రాన్స్ ఏ మేరకు ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంది, 2035 వరకు లక్ష్యాల్ని ఎలా నిర్దేశించుకొని ఏడాది ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్ళగల ఫైటర్ జెట్స్ కోసం ఒక ఎయిర్ బేసే ఫ్రాన్స్ ఏర్పాటు చేసుకోగలిగిందంటే, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, ఇంక ఇతరత్ర నాటో దేశాల కింద వచ్చే వాళ్ళందరూ కూడా అమెరికా సపోర్టుతో ఎలా రష్యా మీద రేపు పొద్దున తెగబడబోతున్నారు అనే దానికి ఇది ఉదాహరణ. అది నిన్నటంకం. ఈరోజు సబ్జెక్టులోకి వచ్చేసరికి రష్యా సైనిక స్థావరాలని టార్గెట్ చేసుకొని మరీ ఉక్రెయిన్ ఈ ఏటీఏసిఎంఎస్ అంటారు, అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్, అంటే ఇది ప్రత్యేకంగా షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, చాలా తక్కువ దూరాన్ని, అంటే 200 మైళ్ళ లోపు దూరాన్ని ఛేదించగల. సో ఇది ఇంతకుముందు ఉపయోగించిన డ్రోన్స్ కన్నా భిన్నమైన వ్యవస్థ అండ్ బలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే స్ట్రాంగ్ రిజల్ట్ ఒకవేళ ఉక్రెయిన్ కోరుకుంటే అది ఇస్తుంది. ప్రయోగించినట్టు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఎంతో కొంత వెనకాల నుంచి సపోర్ట్ లేకపోతే ఉక్రెయిన్ ఆ మాట అంది కదా. అండ్ అమెరికన్ మేడ్ ఈ ఏటీఏసిఎంఎస్ ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ అమెరికన్ మేడ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్కి అమెరికా సరఫరా చేసిన ఆయుధాలు లేదా క్షిపణులు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రపంచం మొత్తం చుట్టేసి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా ఆ యుద్ధాలను ఆపేసి తానే శాంతియుతంగా తనను తాను ప్రకటించుకొని నోబెల్ కమిటీ తనను గుర్తించేలా చేసుకోవాలని తహతహలాడుతున్న డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నేరుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆయుధాలు సరఫరా చేసినట్టు, ఉక్రెయిన్కి సరఫరా చేసినట్టు, ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్స్ మిసైల్స్ని సరఫరా చేసినట్టు ఉక్రెయిన్ అధికారిక ప్రకటన ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఈ వ్యవస్థలో ఎక్కడా కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం తగ్గిపోయింది, ప్రపంచ శాంతిదూత ప్రయత్నాల వల్ల రెండు దేశాలు వెనక్కి తగ్గాయని ఎవరికైనా భ్రమలు ఉంటే అవన్నీ పటాపంచలు అయిపోవాల్సిందే. నేరుగా ఉక్రెయిన్ ప్రకటించిన తర్వాత రష్యా మిలిటరీ అసెట్స్ మీద, సైనిక స్థావరాల మీద మేము దాడి చేసిన వ్యవస్థకు సంబంధించిన ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్, షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మేము ప్రయోగించాం 200 మైళ్ళ దూరాన్ని. ఇంతకుముందు కూడా ప్రయోగించారు, అయితే తక్కువ దూరం, అది దీంట్లో సగం దూరం. ఇందుకు ఇంత ధైర్యంగా ఉక్రెయిన్ ప్రకటించింది. దీని వెనకాల ప్రాంప్టింగ్ ఎవరు చేస్తున్నారంటే, ఎక్కడ వెనకాల తెర వెనక కుర్చీ వెనకాలంటే ఎవరు లేరు, నేరుగా అమెరికా ముఖ చిత్రం కనిపిస్తుంది ఉక్రెయిన్ వెనకాల. అంటే మళ్ళీ ఇంకొక ప్రపంచ యుద్ధానికి దారితీసే వాతావరణాన్ని సృష్టించగల బేసిక్ ప్లాట్ఫామ్ని అమెరికా మళ్ళీ తయారు చేస్తుంది. ఉక్రెయిన్ని రష్యా మీద ఉసిగొల్పటం, ఇంతకుముందు జరిగిన దాడులను మనం ఒకసారి గుర్తుంచుకుంటే రష్యా ఏ స్థాయిలో విమాన స్థావరాలను కూడా నష్టపోయింది. ఒక ట్రక్ డ్రైవర్ రూపంలో వచ్చిన ఏ రకంగా విధ్వంసానికి పాల్పడ్డాడు 6-7 నెలల క్రితం మనం చూసాం ఇవంతా. మళ్ళీ ఏంటంటే ఇంత గ్యాప్ తీసుకొని ఉక్రెయిన్ ముందుకొచ్చింది అంటే ప్రపంచ పటంలో ఉక్రెయిన్ కదలికల్ని చాలా తీక్షణంగా మిగిలిన దేశాలు పరిశీలిస్తూ వస్తున్నాయి. ఒకటి. ఇంక రెండో అంశంలోకి వెళ్తే, ఎందుకు వైట్ హౌస్ ఈ నిర్ణయం తీసుకుంది, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్. వైట్ హౌస్కి ఏమన్నా ఇంకా నిర్దిష్టంగా కొన్ని సూచనలు ఏమన్నా అందా, ఇంటెలిజెన్స్ ఏమన్నా చెప్తుందా, రష్యా ప్రిపేర్డ్గా ఉంది, నాటో మీద దాడి చేస్తుంది, నాటో దేశాల మీద. సో దానికన్నా ముందే మనం దాడి చేసి రష్యాని నిర్వీర్యం చేసే ప్రక్రియ కనుక చేస్తే ఈ దాడిని నివారించవచ్చు కదా అని చెప్పేసి అమెరికా ఏమన్నా భావిస్తుందా. అందుకని ఉక్రెయిన్ భుజం మించి రష్యా మీద తుపాకీ పేల్చిందా. సో ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ తెర మీదకి వస్తున్నాయి. ఏదేమైనా ఏంటంటే ఉక్రెయిన్ చేసిన ఈ సాహసోపేతమైన నిర్ణయానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఉక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్ ఇచ్చిన ఒక ప్రకటన సారాంశం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ దట్ అండర్స్కోర్స్ ఉక్రెయిన్స్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ఇట్స్ సోవెనిటీ.
వారి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని చెప్పేసి ఉక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్ ఇచ్చిన ఒక కమ్యూనికేలో వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ది యూజ్ ఆఫ్ లాంగ్ రేంజ్ స్ట్రైక్ కేపబిలిటీస్ ఇంక్లూడింగ్ సిస్టమ్స్ సచ్ యాజ్ ATACMS అదే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ విల్ కంటిన్యూ. ఈ తరహా దాడులు ఈ తరహా క్షిపణులతోటి మేము కంటిన్యూ చేస్తాం అని ఉక్రెయిన్ చెప్తుంది. అంత ఘంటాపథంగా ఉక్రెయిన్ చెప్పడానికి గల కారణం ఏంటి? అమెరికా సపోర్ట్ ఉండబట్టే. వైట్ హౌస్ నిర్ణయం లేకుండా అక్కడి నుంచి ఒక్క మిసైల్ కూడా ఆకాశంలో ప్రయాణించి మరి ఇక్కడ దాకా రాదు, ఉక్రెయిన్ దాకా రాదు. అండ్ అంతకుమించి ఇతర డీటెయిల్స్ ఇవ్వడానికి ATACMS టార్గెట్స్ అలాగే ఎన్ని ప్రయోగించారు, అలాగే ఇంకా ఇతర కేంద్రాలు ఏమన్నా మిలిటరీ స్థావరాల మీద ఏమన్నా ప్రయోగించారంటే అంతకుమించి వాళ్ళు చెప్పట్లా. ఇంతకుముందు ప్రయోగించిన ఫస్ట్ జనరేషన్ మోడల్స్ ఉన్నాయి, అవి ఇందులో సగం దూరం మాత్రమే టార్గెట్ చేయగలవు. తర్వాత దీనికి సంబంధించి ఉక్రెయిన్ రష్యా బ్లాగర్స్ ఆల్రెడీ రాయటం మొదలెట్టారు. దాని గుణగణాలు, ATACMS దాని యశస్సు కీర్తి వీటి గురించి అంతా ప్రస్తావన చేస్తూ రాస్తున్నారు. ఓకే, దాంతోపాటు ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అయితే ఇంతవరకు జరగల. తృతీయ మైన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక వెరిఫికేషన్ అయితే దాడులు జరిగాయా లేదా అనే దానికి సంబంధించి ఎక్కడ క్లారిటీ లేదు. అయితే సూపర్నోవా ప్లస్ టెలిగ్రామ్ ఛానల్ అనే దాంట్లో ATACMS 1 ఇక్కడ ప్రయోగించినప్పుడు ఉక్రెయిన్ దాన్ని రష్యా కూలగొట్టడం అనేది ఒక క్షిపణిని అదొక వీడియో దృశ్యం మాత్రం రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా ఇదంతా చూస్తే కనుక క్లస్టర్ వార్ హెడ్స్ ప్యాక్డ్ విత్ సబ్ మ్యూనిషన్స్ వుడ్ బి అన్ ఐడియల్ వెపన్ టు ఫైర్ ఎట్ ఎ లొకేషన్ వేర్ ట్రూప్స్ మైట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఓపెన్. జనరల్గా ఏంటంటే యుద్ధాలు జరిగే సమయంలో మిలిటరీ ట్రూప్స్ గుమిగూడి ఉంటారు కొన్ని చోట్ల ఐడెంటిఫైడ్ ఏరియాస్లో. అక్కడైతే క్లస్టర్ వార్ హెడ్స్ ప్యాక్డ్ విత్ సబ్మినిషన్ వీటితో కనుక దాడి చేస్తే ఎక్కువగా సైనికుల్ని లక్ష్యంగా ఛేదించుకొని వారి మీద దాడి చేయడం ద్వారా ఎక్కువ మంది లైవ్స్ని క్లెయిమ్ చేయడానికి ఒక ఆలోచన అయితే ఉక్రెయిన్కి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు మనం కనుక చూస్తే వాళ్ళు డ్రోన్స్ ఉపయోగించారు. డ్రోన్స్ ఉపయోగించి రష్యన్ ఎయిర్ బేస్లో 6 ధ్వంసం చేయగలిగారు. అది కేవిస్ డ్రోన్స్. వాటిని కూడా ఇప్పుడు వినియోగిస్తారట. అవి కాకివి ATACMS మిసైల్స్. అంటే ఇలాంటి విపరిణామాలకి దారితీస్తుందనే దానికి సంబంధించి అయితే మనం ఇతమిద్దంగా ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళేమో అఫీషియల్గా మేము ఇన్ని కూల్చాము, దానికి ఇంత నష్టం జరిగిందనే ఒక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఇంకోటి చూస్తే ఉక్రెయిన్ దగ్గర ఇంకా ఏమున్నాయని ఆయుధాలు అంటే US మేడ్ ఆర్మీ హై మొబిలిటీ రాకెట్ సిస్టమ్ హిమార్స్ అంటారు, HIMARS ఆర్మీ హై మొబిలిటీ రాకెట్ సిస్టమ్. ఇవి కాక M270 MLRS ఈ లాంచర్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఏంటంటే ఇవి ATACMSని ఫైర్ చేయగలవు. అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ని ఇవి షార్ట్ రేంజ్ మిసైల్స్ని ఇవి ఫైర్ చేయగలవు అనమాట. ఆర్మీ హై మొబిలిటీ రాకెట్ సిస్టమ్ ఇక్కడి నుంచి M270 MLRS నుంచి ఫైర్ చేయగలవు. ది లాస్ట్ ఆఫ్ దీస్ munitions authorized to be sent to Ukraine by former President Joe Biden arrived in the spring. ఇవి ఎప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు చెప్పిన రెండు ఫెసిలిటీస్ని కూడా హిమార్స్ కానీ M270 కానీ ఇవన్నీ ఈ వ్యవస్థలని జో బైడెన్ సమయంలో ఉక్రెయిన్కి పంపించారు. ఇది చాలా క్లియర్ అనమాట. వాల్ స్ట్రీట్ జర్నల్ లాస్ట్ ఆగస్టులో ఏం చెప్తుందంటే కేవిస్ హ్యాస్ అ స్మాల్ సప్లై లెఫ్ట్ అకార్డింగ్ టు US అఫీషియల్స్. ఇంకా అంటే అప్పటికి డ్రోన్స్ వినియోగం, ఆ డ్రోన్స్ కూడా వాటి సప్లై చేయాలంటే కొంచెం తక్కువ స్టాక్ ఉందనే విషయాన్ని అవి ధృవీకరిస్తున్నాయి అనమాట. అప్పుడు లాస్ట్ ఆగస్టులో వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. అసోసియేట్ ప్రెస్ అయితే ఉక్రెయిన్ దగ్గర ATACMS లేవు మార్చిలో చెప్పింది. ఇప్పుడైతే వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మరి రష్యా సైనిక స్థావరాల మీద ATACMS వ్యవస్థలతో దాడి చేసిందంటే ఇది చాలా క్లియర్. ఉక్రెయిన్కి మళ్ళీ జో బైడెన్ తరహాలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా సపోర్ట్ చేస్తోంది, వెపనరీ సపోర్ట్ చేస్తోంది. ఇది చాలా క్లియర్. సో ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే రష్యా అప్రమత్తం కావాల్సిన అవసరం అని చెప్తోంది. రష్యా దాడికి తెగబడక ముందే మనమే రష్యాని నిర్వీర్యం చేసేస్తే నాటో దేశాలు సేఫ్, అండ్ ఆ మాటకు వస్తే ప్రపంచంలో సగభాగం సేఫ్ అనే ఆలోచన
వైట్ హౌస్ది లాగా కనిపిస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా ఏంటంటే 40 లేదా 40 కన్నా తక్కువ మిసైల్స్ ఏటీఎస్సిఎంఎస్ని ఉక్రెయిన్కి సరఫరా చేశారు. అండ్ మొన్న లాస్ట్ జనవరిలో, అంటే ఇదంతా కూడా అంటే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు సంగతి, 40 లోపలే పంపించారు ఏటీఎస్సిఎంఎస్ని లాస్ట్ జనవరిలో. తర్వాత స్టాక్ అయిపోయింది. మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ సరఫరా మొదలెట్టారు. సో అమెరికా హ్యాస్ నాట్ గివెన్ అప్. ఈ వార్ని ఇది పెద్ద మనిషి తరహాలో వచ్చి కూర్చొని ఇది 2 దేశాలకు సర్ది చెప్పి శాంతి ఒప్పందం చేస్తాను లేదా చేశాను అని అంటున్న ట్రంప్ మాటలు ఏమాత్రం నిజం లేదు. వైట్ హౌస్ అయితే ఏటీఎస్సిఎంఎస్ లాంటిది ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ వాటిని సరఫరా చేయడం ద్వారా రష్యా పట్ల తన వ్యతిరేక ధోరణిని చాలా స్పష్టంగా అండ్ నిర్దిష్టంగా ప్రకటించింది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే నాటో దేశాలు అన్నీ కలిసికట్టుగా ఒకే మాట మీద పోతున్నాయి. ఫ్రాన్స్ కూడా చూసాం, గడిచిన వారంలో ఫ్రాన్స్ సమకూర్చుకున్న ఆయుధ సంపత్తి అచ్చంగా ఏంటంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని ప్రయోగించగల ఫైటర్ జెట్స్ కోసం ఎయిర్ బేసెస్ పెట్టుకున్నారు. సో యుద్ధం ఆగలేదు, ఇది కంటిన్యూ అవుతోంది.